ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎగ్ బిర్యానీ కంటే కూడా సూపర్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎగ్ రైస్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. బాస్మతి బియ్యం అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. అందుకే నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యం తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునేంత వరకు నాననివ్వాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే సరిపోతుంది. దానిపై మూత నుంచి దీన్ని నానబెట్టాలండి. స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీరు మొత్తం నెయ్యి అయినా తీసుకోవచ్చు, అలా ఇష్టపడని వారు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం చెక్క, ఒక 3 లవంగాలు, 3 యాలకులు, 4 లవంగాలు, కొంచెం చెక్క వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకొని వాటిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను, మీడియం సైజ్ బంగాళదుంప ఒకటి తీసుకున్నాను. ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మనం కట్ చేయకుండా ఓన్లీ దానికి ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది, ఇందులో వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదా, కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్స్తో చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా దానిపై మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూడండి, ఇక్కడ రైస్ కూడా చక్కగా నానిపోయాయి. ఒక 15 మినిట్స్ అయిపోయిందండి. 15 మినిట్స్ తర్వాత అందులోని వాటర్ని వేస్ట్ చేయకుండా ఆ వాటర్ని ఇందులో ఎసరు పోసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. ఒక గ్లాస్కి 1.5 వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత వెంటనే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి. మామూలుగా ఇలా అంతటా కూడా స్ప్రెడ్ చేసుకొని ఎగ్స్ వేసుకోవడానికి మనం గరిటెతో ఇలా లోతుగా చేసుకోవాలి. ఎగ్ రైస్లోకి 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఒక్కొక్క ఎగ్ని ఒక చిన్న బౌల్లోకి బ్రేక్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత రైస్లో వేసుకోవాలి. తీసుకున్న 4 ఎగ్స్ని కూడా ఇలా పగలగొట్టి రైస్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ ఎగ్స్ పైన కొద్దిగా సాల్ట్ని చల్లుకోవాలి. మనం తినేటప్పుడు ఎగ్ అనేది చప్పగా లేకుండా ఇలా సాల్ట్ చల్లుకోవడం ద్వారా మరింత రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా కారం చల్లుకోవాలి. మనం స్పైసెస్ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోండి.
ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలలో ఈ రైస్ రెడీ అయిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని మామూలుగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఒక 5 నిమిషాలు అలాగే ఉంచండి. అడుగున ఏమైనా ఎసరు ఉన్నా కూడా గుంజుకుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా, ఎగ్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి. రైస్ కూడా మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడికిపోయిందండి. నేను తీసుకున్న ఇక్కడ వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎగ్స్ అలాగే రైస్తో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా, ఇందులో వెజిటేబుల్స్ని కూడా వేసి ఉడికించుకున్నాం కదా, చాలా రుచికరంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్ట్తో ఎగ్ రైస్ని రెడీ చేసుకున్నాము. చాలా సూపర్గా ఉందండి. సింపుల్గా ఒక 10-15 నిమిషాలలో ఈ రైస్ రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే హెల్తీగా టేస్టీగా ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోక మానరు, చాలా బాగుంటుంది. రైస్ చక్కగా ఉడికిపోయింది, చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి. వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి, అలాగే ఎగ్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. అస్సలు నీచు స్మెల్ లేదండి, చాలా బాగుంది. సేమ్ ఎగ్ బిర్యానీ లాగానే ఉంది. ఎగ్ బిర్యానీ చేసుకోవడం రాకపోయినా కూడా ఇలా ఎగ్ రైస్ని రెడీ చేసుకోండి, అంతే రుచితో మన ఎగ్ రైస్ని సర్వ్ చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. మనం దీనిపైన ఉప్పు కారం చల్లుకున్నాం కదా, చాలా బాగుందండి. చప్పగా లేకుండా ఎగ్ కూడా సూపర్గా ఉంది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా ఎగ్ రైస్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. ఈ లాక్డౌన్లో అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ రైస్ని ఇలా రెడీ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.